నా స్టైల్లో బగారా రైస్ ఎలా చేస్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు బగారాకు లవంగం, సాజీరా, చెక్క, ఇలాచీ, తోక మిరియాలు, పువ్వు ఇవన్నీ వేస్తున్నానండి. సాజీరా ఇవన్నీ చూడండి. ఎక్కువ కూడా మసాలాలు యూజ్ చేయనండి నేను. ఇప్పుడు ఇది ఫ్రై కాగానే మనం నెక్స్ట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేస్తున్నానండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకండి. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది మరీ బ్రౌన్ కావద్దు, మరీ వైట్గా కూడా ఉండదండి, మీడియంలో ఉండాలి ఆనియన్స్, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇంకోటి నేను బగారాలు యూజ్ చేసేది సీక్రెట్. మీకు ఎంతమందికి తెలుసు ఇది ఏంటో? బగారా రైస్లో యూజ్ చేస్తారో లేదో తెలియదు, కానీ నేను యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. చూడండి, ఇదేం లేదండి, ధనియాల పొడి. ఇది వేసిన వెంటనే కొంచెం ఫ్రై చేయాలి. ఉప్పు అంతే అండి, ఇదే మసాలా బగారా రైస్. ఇప్పుడు నేను బియ్యం వేసేస్తానండి బగారా రైస్కి. వాటర్ వంపేస్తానండి. ఇందులో నేను 4 వంతుల బాస్మతి వేస్తే 1 వంతు మనం డైలీ యూజ్ చేసే బియ్యం వేస్తానండి. నేను మొత్తం బాస్మతి వేయను. చూడండి, ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా ఫ్రై కావాలండి. వాటర్ పోసుకుందాం. అట్టేసారంటే ఎంతమందికి తెలుసండి? అట్టేసారంటే చాలామందికి తెలియదండి. అట్టేసారంటే ఏం లేదండి, మన ఈ మిడిల్ ఫింగర్ ఉన్న ఈ గీతల మధ్యలో ఉన్న గీత ఇక్కడ దాకా వాటర్ పోసుకోవాలండి. ఇలా పెట్టి ఈ లెవెల్ని కరెక్ట్గా సరి చేసి దాని మీద నుంచి మనం ఇలా పెట్టుకుంటే మనకి వాటర్ ఇంత దాకా రావాలండి లెవెల్. అప్పుడు దీన్ని అట్టేసారు అంటారు. అందరు సాధారణంగా కప్స్ మెజర్మెంట్స్ తీసుకుంటారండి. 1 కప్ ఆఫ్ బియ్యం అయితే 2 కప్ వాటర్ అని అంటారు. కానీ నేను అలా అన్నీ ఏం చేయనండి, టైం వేస్ట్ అనేసి, నాకు ఫాస్ట్ కావాలి. సో నేను ఇలా చేసుకుంటాను. రైస్ మీద నుంచి పెడితే వాటర్ ఈ లెవెల్కి రావాలండి, అప్పుడే దాన్ని కరెక్ట్గా కుక్ అవుతుంది. ఓకే అండి, నేను వాటర్ పోసేస్తాను. చూడండి, వేడిగా ఉంటుంది. చూసి దీన్ని సరి సమానంగా చూసుకొని చూడండి, ఇంకా కాలేదు, నాకు కింద లైన్ దాకానే ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని పోయాడు వాటర్. చూడండి, ఇప్పుడు మునిగింది వాటర్ చాలండి. ఓకే అండి, మూత పెట్టేస్తాను. సన్నని మంట మీద పెట్టేస్తే మనకు 5 మినిట్స్లో బగారా రైస్ రెడీ అయిపోతుందండి.